సో ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్ వెనక ఓకే ఆయన వాస్తవానికి ఆయన పిల్లలకు సంబంధించి ఆ డిగ్రీ పట్టా ఏదో తీసుకుంటుంటే వాళ్ళు దానికి సంబంధించి వెళ్ళారు. దాని మీద రాజకీయంగా ఏదేదో ఆరోపణలు ఏదేదో జరుగుతున్నట్టు అక్కడ ఏదో ఆయన లండన్లో ఏదో చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు కొన్ని మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారము. ఆయన ఏదైనా ట్వీట్ చేసినా కూడా దానికి సంబంధించి దాని మీద ట్రోల్స్. ఏంటి ఇదంతా రాజకీయంగా కావాలని కుట్ర చేసేట్టు చేస్తున్నారా లేదంటే నిజంగానే అక్కడ లండన్లో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా? లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు లండన్ కి? ఉమ్, తమ రెండో కూతురు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి వెళ్ళారు. అవును. అది కూడా మంచి మార్కులతో వారు పాస్ అయినారు, ఉమ్, ఉత్తీర్ణ సాధించి. ఏ తండ్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు ఒకప్పుడు, భారతి గారు వ్యాపారవేత్తగా ఉండొచ్చు, పెద్ద పర్సనాలిటీ కావచ్చు. ఉమ్, ఒక ముఖ్యమంత్రికి కోడలు, ఇంకొక ముఖ్యమంత్రికి భార్య. భార్య ఆమె. ఉమ్, పర్సనాలిటీ ఎంతనే కావచ్చు, కానీ ఒక ఒక బిడ్డకి తండ్రి తల్లిదే కదా. ఉమ్, కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రులే. తమ తమ పిల్లలు ఇంగ్లాండ్ లో, అందులో కింగ్స్ కాలేజీ ఇంటర్నేషనల్ గానే టాప్ 10 లెవెల్ రేంజ్ ఉన్నటువంటి కాలేజీలో. కాలేజీగా దాన్ని చూస్తారు. ఆ కాలేజీలో వాళ్ళ పిల్లలు చదువుకొని గ్రాడ్యుయేట్ సంతోషంగా, దట్టు ఎన్నికల ఫలితాలే, ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన, బట్ కొంత రిలాక్స్ అవడానికి వెళ్ళి ఉండొచ్చు, పిల్లలతో గడుపుతాడు లండన్ లో. ఇది సాధారణ పర్యటన. దీని పర్యటనని వివాదం చేయదలుచుకుంటే నష్టపోయేది ఎవరు అంటే, వివాదం చేసిన వాళ్ళు నష్టపోతారు. ఫస్ట్ పాయింట్, ఎమోషనల్ గా జగన్ గారు తమ కుమార్తెను ఉద్దేశించి ఎక్స్ లో స్పందించాడు, తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారతి గారు అదే రకంగా స్పందించారు, తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకోవడం, షేర్ చేయడం, ఏ తల్లిదండ్రులు సంతోషించడం వాళ్ళు సంతోషించారు. ముఖ్యంగా పిల్లలు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయినప్పుడు ఇంకా సంతోషిస్తారు తల్లిదండ్రులు. ఇట్లాంటి అకేషన్ ని ఎవరైనా వివాదం చేస్తే వాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ఎందుకని తమ మంచి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల దగ్గర పోయిందని వివాదం చేస్తారా, ఇది కరెక్టేనా అనే చర్చ వస్తుంది. ఆ రకంగా ఫస్ట్ నష్టం. రెండో నష్టం ఉంది. జగన్ గారిని విమర్శించడం ద్వారా ఎక్కడికి పోయినాడు అనే చర్చ వస్తుంది కదా. కింగ్స్ కాలేజీ లండన్, కింగ్స్ కాలేజ్ అంటే ఏంటి? టాప్ 10 టాప్ మోస్ట్ కాలేజీలు, దాంట్లో మంచి మార్కులతో పాస్ అయినారు. ఇంకా తమాషా ఏంటంటే అందులో ఉచిత సీట్ తీసుకున్నారు. దాంట్లో ఫ్రీ సీట్ తీసుకోవడం వల్లంటే ప్రపంచ దేశాల్లో వచ్చే కాంపిటేటివ్ ని ఎదుర్కోవడం. మన ఎంసెట్ లో మంచి అయిపోతాం ఒక రాష్ట్రం. అట్లాంటిది ప్రపంచ దేశాలంతా పోటీ పడే, టాప్ ర్యాంకర్స్ అంతా పోటీ పడే కాలేజ్ ఫ్రీ సీట్ సంపాదించుకున్నారు వాళ్ళు, అంటే టాప్ ర్యాంకులు సంపాదించుకున్నారు. వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళు చదివినట్టున్నారు. ఇది కూడా చర్చకు వస్తుందా? జగన్ ఏమి చదువుకోలేదు, జగన్ పెద్ద చదువురి కాదు, ఏదో మాట్లాడితే ఆయన సమాధానం కూడా చెప్పడానికి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు జగన్ గారి కుమార్తె ఇంత టాప్ ర్యాంకర్సా? ఒక అంత పెద్ద కాలేజీల్లో ఉచిత సీటు తీసుకోవడం, ఫ్రీ సీట్ లో టాప్ ర్యాంక్ కొట్టడం, ప్రపంచ దేశాలతో పోటీపడి కొట్టడం, అందులో మంచి మార్కులతో పాస్ అయిందంటే, ఇద్దరు అమ్మాయిలు అంత బాగా చదివించి అంత బాగా అంటే ఇంత మంచి మెరిట్ స్టూడెంట్సా జగన్ కూతుర్లు అనే చర్చకు వస్తే ఎవరికి లాభం? ఖచ్చితంగా జగన్ గారికి మంచి పిల్లలు అనుకుంటారు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన సెక్యూరిటీకి సంబంధించి కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. నాకు ఇప్పుడు గతంలో ఎవరైతే నాకు సెక్యూరిటీగా ఉండాలో అతన్ని పంపించాలని చెప్పేసి, లేదంటే వీళ్ళు కొత్తగా సెక్యూరిటీ ఇస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయటము, ఇదంతా కూడా రాజకీయంగా చేస్తుంది. కొంత ఏదో జగన్ లండన్లో ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అనేది పర్సనల్, పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించిన మ్యాటర్ అయినా పర్సనల్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిగత సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్ కోర్టులో వాదన నేను తప్పట్ను. సెక్యూరిటీ ఎంత కావాలి, మీకు ఎంత కావాలని అడిగే హక్కు, అంటే అడిగితే ఇచ్చేస్తారని కాదు, నీడ్ చెప్పొచ్చు, నాకు ఇంత అవసరం ఉంది సెక్యూరిటీ, నా ఇబ్బందులు ఇవని చెప్పొచ్చు. అంతే తప్ప పలానా వ్యక్తిని నాకు సెక్యూరిటీ పంపనే అధికారం ఆయనకి లేదు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్ని నేను తప్పట్ను. అది టెక్నికల్ అంతే. నువ్వు పలానా ఎస్పీ నాకు కావాలి అని కుదరదు. నాకు నాకు పలానా థ్రెట్ ఉంది, నాకు జెట్ ప్లస్ అడగాలి, జెట్ ప్లస్ కావాలి, ఇది అడగచ్చు. కానీ ఫలానా ఆఫీసర్ నాకు ఏంటని చెప్పడానికి లేదు. కానీ జనరల్ గా ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఆఫీసర్ కానీ సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళని ఇస్తే కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెక్యూరిటీ ఇవ్వడం అనేది నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే కదా. కాబట్టి ఫలానా అందరినీ సెక్యూరిటీ కానిస్టేబుల్ ని పెట్టాలి, ఫలానా ఎస్ఐని పెట్టాలని ఆయన అడగల. ఒక వ్యక్తి అంటున్నాడు, గతంలో చాలా సార్లు ఆయన ఇంగ్లాండ్కి వచ్చాడు, ఆయన కొంత అవగాహన కూడా ఉంది, నాకు థ్రెట్ ఉంది, కదలికలు ఆయనకు అర్థం అవుతాయి కాబట్టి ఆయన పంపించి అడిగారు. వాళ్ళు ఏం చేశారో తెలియదు. అది నేను ప్రభుత్వం తప్పు ఒప్పు అన్న కానీ ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో పట్టింపులకు పోవాల్సిన అవసరం లేదు. పర్సనల్ గా సెక్యూరిటీ ఆఫీసర్స్ లాంటి విషయాలు ఇచ్చిపుచ్చుకునే ద్వారా వివాదరహితంగా నడుపుకుంటేనే ప్రభుత్వానికి మంచిదనేది నాకు అనిపిస్తుంది.
కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, 1961కి సంబంధించి ఎన్నికల చట్టానికి సంబంధించినటువంటి సవరణని అది బేస్ చేసుకొని ఈ యొక్క అంశాన్ని మేము తీసేస్తున్నామంటూ కూడా చెప్పింది. దాని మీద కాంగ్రెస్ నేతలందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జయరాం రమేష్ వేసినటువంటి పిటిషన్ మీద వాదించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అది ఎలా సాధ్యమో దానికి సంబంధించి మాకు వివరణ ఇవ్వండి అంటూ కూడా ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చింది. ఏంటి ఎన్నికల కమిషన్ తీరు రోజు రోజుకు ప్రజలు ఇబ్బంది పడే విధంగా, ప్రజలు అసహించుకునే విధంగా ఉందనుకోవాలా, లేదంటే కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేసే విధంగా ఉందనుకోవాలా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతకంగా, పారదర్శకంగా వ్యవహారాలను చేయాలి. కానీ రాను రాను ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, గతంలో కాంగ్రెస్ లో కూడా ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఈ ఏజెన్సీ ఇండిపెండెంట్ గా ఉండట్లేదు అనేది కొనసాగుతుంది. బీజేపీ అధికారం వచ్చి కొంచెం పెరిగింది. అది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంపికే వివాదం అయింది. గతంలో ఎలక్షన్ కమిషనర్స్ ఒకరే ఉండేవాళ్ళు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి ఇద్దరు నామినేట్ చేసి ఆయన్ని ఈక్ చేసినారు టిఎన్ శేషన్ తర్వాత. ఇప్పుడు ఏం చేసినారు, ఈ ఎలక్షన్ కమిషనర్ నియమించేది ముగ్గురు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు వేరు వేరు పార్టీలు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. కాబట్టి వీళ్ళంత వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తులే వస్తారు, వివాద రహితులుగానే వస్తారు. ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ పని నుంచి తప్పించేసి ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడిని పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకిస్తాడు, ప్రధానమంత్రి నామిని సమర్థిస్తాడు. 2:1 అయిపోయింది. మొన్న ఇద్దరు కూడా అట్లా ఎన్నిక చేసినారు. ఒక ఇద్దరు రాజీనామా చేస్తే అపోజిషన్ లీడర్ వ్యతిరేకించాడు, ప్రధానమంత్రి నామించారు, 2:1 మేము ఎంపిక చేసుకుని చెప్పాను. రోజు అదే జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంపిక, దాని నిర్వహణ తీరు అనేది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మన జరిగిన ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేస్తే అన్నిసార్లు ఆన్సర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పెరుగుతుంది. అలా నమ్మకం కలిగించే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో ఈవీఎంలో ఏదో జరిగాయి అనే ఆధారాలు నాకు లేవు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకి హేతుబద్ధమైన సమాధానం చెప్పడం, కాన్ఫిడెంట్ సమాధానం చెప్పేదంటే తీవ్రమైన బలహీనత ఉండడం వల్ల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో అయితే ఎలక్షన్ కమిషన్ ఉంది. మీరు చెప్పిన సుప్రీంకోర్టులో ఇష్యూ కూడా అట్లే ఉంది. అంటే ఎన్నికల సంస్కరణల పేరుతో సంస్కరణ మీరు ఎట్ట చేయాలంటే మరింత పోటీదారులకి, పోటీ చేస్తున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ విధానం బాగుంది, ఈ నిబంధనలు బాగున్నాయని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకొచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ఎలక్షన్ ఓటింగ్ అనేది అభినందించి, ఎందుకంటే రోజుల తరబడి కౌంటింగ్ గా ఉంటాయి కాబట్టి ఖర్చు సంబంధించి. మీరు చూడాల్సింది సౌకర్యం కాదు, నమ్మకం. ఎందుకంటే నేను ఒక రోజు లేట్ అయితే పోతే ఏంది లేదు, నేను వేసే ఓటు విలువ 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు ఈ దేశం, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి 2 రోజులు అవుతుంది, రిజల్ట్స్ తప్పులేదు. కానీ నాకు ఓటేసే నాకు నమ్మకం ఉండాలి. నేను నా ఓటు పదిలంగా వేస్తున్నాను, నా ఓటు నాకు ఉంది, నేను ఎవరికైతే ఓటేసానో వాళ్ళకే ఓటు పడింది అన్న నమ్మకం నాకు కలగాలి. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. కానీ ఆ రకంగా ఓటర్ల సౌకర్యంగా చూడాల్సింది, ఓటర్లో నమ్మకాన్ని చూడాలి ఎలక్షన్ కమిషన్. ఆ కాన్సెప్ట్ లో చూసినప్పుడు నమ్మకాన్ని చూసే పద్ధతిలో అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం లేదు. దాన్ని నడపాలనే ఉద్దేశాలు కూడా అధికారులు లేకపోవడం అనేది ఈ వైపరీత్యాలకు కారణంగా చూడొచ్చు.